హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దగ్గర 1 మంత్కి ఎక్కువ అవుతుంది. కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అయితే ఎడిట్ చేయలేకపోయినా. ఎనీవేస్, మీరు శ్రీశైలం వెళ్తే మాత్రం ఉమా మహేశ్వరం టెంపుల్ అని తప్పకుండా విజిట్ అవ్వండి. సో నేను ఈ రోజు ఈ టెంపుల్ విజిట్ అయ్యి అట్లనే శ్రీశైలం కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెళ్ళేదారిలో మీరు దిండి డ్యామ్ కూడా విజిట్ చేయొచ్చు. లొకేషన్ అయితే బాగుంటుంది. నేనైతే దర్శనంకి లేట్ అవుతుందని చెప్పేసి రిటర్న్లో విజిట్ అవుదామని అయితే అనుకున్నా. గైస్, టెంపుల్కి అయితే వచ్చేసినాము. మీకు పైన కనిపిస్తుంది కదా టెంపుల్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 365 డేస్ నీడనే ఉంటుంది. ఎండ్ అయితే అస్సలు కొట్టదంట. సో ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా వినొచ్చు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో. క్రౌడ్ కూడా అస్సలు ఉండదు అనమాట. మహా అంటే 100 మెంబర్స్ కూడా ఉంటారో లేరో. సో ఈ టెంపుల్ మీరు విజిట్ అయ్యి మళ్ళీ శ్రీశైలం వెళ్ళొచ్చు, ఈజీ అయిపోతుంది. సో ఇక్కడున్న వాటర్ అయితే ఈ కొండ మధ్యల నుంచి వస్తాయంట. ఇప్పుడైతే దేవుడికి దర్శనం చేసుకొని మనమైతే మెయిన్ టెంపుల్కి వెళ్దాము. ఇదైతే మెయిన్ టెంపుల్ అయితే కాదు. ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఉంది. నేను ఈ వీడియో జూన్లో షూట్ చేసిన అనమాట. అప్పటికి వర్షాలు అయితే లేవు. మేబీ రైనీ సీజన్లో వస్తే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. విజిట్ అయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫుడ్ పెడతారంట. ఇక్కడైతే ఇంకో వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నా. ఇంకా అక్కడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ శ్రీశైలం వెళ్తున్నా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట. ఫుల్ ఆకలి, అందుకే స్నాక్స్ తీసుకున్నా. నేనైతే శ్రీశైలం డ్యామ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు. సో శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. కార్ కాబట్టి 100 రూపీస్ అయింది. గైస్, బ్యాడ్ లక్ అనమాట. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. 5:30కి ఓపెన్ అవుతుందంట. సో అంతసేపు అయితే మనం వెయిట్ చేయలేము. ఎందుకంటే ఆ క్రౌడ్ లో టికెట్ తీసుకొని దర్శనం వేసుకోవాలంటే నైట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేము అక్కడక్కడే తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇంకా మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. సో ఈవినింగ్ అయితే శ్రీశైలం దగ్గరనే ఒక దగ్గర ఆపేసి మేము లంచ్ చేసి రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఈ వీడియో ఇంతే గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్.